ఇనిషియల్గా అలాగే మిడ్ రేంజ్ పికప్ బాగుంది, బట్ హై అండే ఇలాంటి పెద్ద పెద్ద గుంతలు అలాగే ఎత్తైన స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్న పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఈ బండికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ది ఆల్ న్యూ హోండా ఎస్పీ 160 2025 మోడల్ OBD2B వర్షన్ అనమాట. మీకోసం ఒక క్లియర్ అండ్ క్లారిటీ రివ్యూ అయితే తీసుకొచ్చాను. దీన్ని ఆఫ్ రోడ్లో, ఆన్ రోడ్లో డిఫరెంట్ RPM దగ్గర చెక్ చేద్దాం. ఒక బండిని ఎలా టెస్ట్ చేయాలో అలా టెస్ట్ చేద్దాం. ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్దాం, అలాగే ఆన్ రోడ్లో మంచి RPMలో రైడ్ చేద్దాం. అప్పుడే కదా ఇంజన్ పర్ఫార్మెన్స్, బ్రేకింగ్, రోడ్ గ్రిప్ ఇవన్నీ తెలిసేది. దయచేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన అందరి ఛానల్ ఇక్కడ వరకు వచ్చిందంటే చాలా సపోర్ట్ చేశారు అండ్ 1,00,000 మందిని రీచ్ అయ్యే క్రమంలో నాకు తోడేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి ఈ బండి కొనే విషయమై, సో పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అక్కడ రండి, ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి. నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. బ్లాక్ మీద రెడ్ కలర్ కాంబినేషన్తో చూడటానికి చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ముందుగా దీంట్లో వచ్చినటువంటి కొత్త చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మాత్రం దీంట్లో మనకి OBD2B వర్షన్లో కొత్త కన్సోల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇది మనకి చాలా బాగుంది. 4.2 ఇంచెస్ కలర్ క్లస్టర్ అనమాట. ఇక్కడ మనకి ఎకో సింబల్ కనిపిస్తుంది, అలాగే RPM మీటర్ కనిపిస్తుంది, న్యూట్రల్ అంటే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, అలాగే ఇక్కడ మనకి ఏదైతే టైం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఉన్న బటన్స్ని మనం ప్రెస్ చేయడం ద్వారా సో ఈ సెట్టింగ్స్ అని మనం చూసుకోవచ్చు అనమాట. ఇవి సెట్టింగ్స్ అన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఫంక్షన్స్, డిస్ప్లే, జనరల్, సర్వీస్, సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి నేను చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఒకసారి ఆ వీడియోస్ని క్లియర్గా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 15 వాట్స్ అనమాట. మినిమం 15 వాట్స్ ఇవ్వడం చాలా మంచిది, ఎందుకంటే నార్మల్గా ఇచ్చే ఏదైతే ఛార్జెస్ ఉంటాయో మనకి చాలా లేట్ అవుతుందన్నమాట. సో మినిమం 15 వాట్స్ ఇవ్వడం చాలా మంచి విషయం అయితే అయింది. ఇంకొత్తగా మనకి OBD2B వర్షన్లో నావిగేషన్ బటన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక చేంజ్ అనమాట. ఇంకా దీంట్లో మనకి ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే OBD2B వర్షన్ సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 14.58 Nm టార్క్, అలాగే 13.5 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మెటల్ ఇంజన్ గార్డ్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఓన్లీ మనకి టో షిఫ్టర్ మాత్రమే వస్తుంది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది అనమాట. ఇక అలాగే దీంట్లో 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్లో మీరు హెడ్ ల్యాంప్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇదివరకు మనకి స్ప్లిట్ LED ఉండేది, ఇప్పుడు మనకి DRLస్తో కూడినటువంటి LEDని అయితే ప్రొవైడ్ చేశారనమాట. హై బీమ్, లో బీమ్ కనిపిస్తుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇది హజార్ లైట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ సపరేట్ బటన్ అయితే ఉంది. సో ఇలా నొక్కడం వల్ల హజార్ లైట్స్ అయితే మనకి ఆన్ అయిపోతాయి. సో ఇది చాలా మంచి ఫీచర్ అన్నమాట. సో అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే మనకి M షేప్లో LED ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే. ఇక సీట్ హైట్ వచ్చేసరికి మనకి యూనివర్సల్ సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అందరూ రైడ్ చేసే విధంగా దీంట్లో మనకి 796 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో నేను వచ్చేసరికి 5.10 ఉంటాను. నాకు ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. 5.5 ఉండేవాళ్ళు కూడా దీన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అలాగే మనకి ఒక రిలాక్స్డ్ సీట్ పొజిషనింగ్ అయితే ఉంది. అండ్ లిటిల్ బ్యాక్వర్డ్ అయితే వెళ్తున్నాయి, కొంచెమే, ఎక్కువ కాదు. సో మరీ స్పోర్టియర్గా ఉండదు, అందుకని మరీ ఫార్మల్గా కూడా ఉండదు, లిటిల్ స్పోర్టియర్గా ఉంటుంది. అండ్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ చాలా కంఫర్టబుల్గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు అనమాట, ఈవెన్ మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళాలనుకున్నా కానీ. అండ్ బ్యాక్ సైడ్ సీట్ కూడా మనకి సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ బిల్డ్ క్వాలిటీలు వీటన్నిటి గురించి నేను పదే చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా వీడియోస్ చేశాను. అవన్నీ అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం రైడే చేద్దాం, ముఖ్యంగా రైడ్లోనే మాట్లాడుకుందాం ఏదన్నా సరే. ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ కావాలంటే డ్యూయల్ డిస్క్తో వస్తుంది, సింగిల్ డిస్క్ కావాలంటే సింగిల్ డిస్క్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ఉంటుంది, ఫ్రంట్లో వచ్చేసరికి 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ ఫ్రంట్ ప్రొఫైల్లో కొంచెం అప్డేట్ చేస్తే బాగుండి అనిపిస్తుంది. అండ్ చాలా వరకు అయితే మాత్రం 37 mm ఇస్తే బాగుండి అనిపించింది నాకైతే మాత్రం. అండ్ వెహికల్ కూడా చాలా లైట్ ఉంటుంది అండ్ ఈజీగా మాన్యూర్ చేసుకునే విధంగా దీని యొక్క వెయిట్ అయితే మేనేజ్మెంట్ అయితే జరిగిందన్నమాట. ఇక ప్రైస్ గురించి, మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైస్ వచ్చేసరికి 1,21,951 రూపాయలు వచ్చేసరికి మనకి సింగిల్ డిస్క్ అయితే వస్తుందన్నమాట, ఎక్స్ షోరూమ్ ప్రైస్. అండ్ డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,27,900 రూపాయల దాకా పడే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మాత్రం ఒంగోలులోని అనూష హోండా షోరూమ్ని అయితే ఒకసారి విజిట్ చేయగలరు, లేదంటే స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి అయితే తెలుసుకోగలరు. ఇక SP 160లో మనకి ఆల్మోస్ట్ 45 నుంచి 50 kmpl దాకా మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. ఇది సేమ్ మనకి యూనికాన్ ఇంజినే, సేమ్ మనకి వెయిట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సేమ్ వెయిట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, వెయిట్ ఒక 2-3 kg అటు ఇటుగా. అండ్ బ్యాక్ సైడ్ మాత్రమే
130 సెక్షన్ టైర్ అవ్వటం వల్ల మాత్రమే మనకి ఈ మైలేజ్లో కొంచెం వేరియేషన్ వస్తుందన్నమాట. సో ఒక 5 kmpl, ఎందుకంటే అక్కడ 100 సెక్షన్ ఉంటే ఇక్కడ 130 సెక్షన్ టైర్, వైడర్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ పెద్ద టైర్ ఉన్నప్పుడు కొంచెం కష్టపడుతుంది అనమాట రోల్ అవుట్ అవ్వడానికి. సో దట్స్ వై కొంచెం మైలేజ్ తగ్గుతుంది. అందుకే 45 to 50 kmpl అయితే వస్తుంది. హైవే మీద నడిపించుకున్నట్లుగా అయితే బెటర్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ మైలేజ్ అనేది ఎప్పుడైనా కానీ రైడర్ టు రైడర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, హైవే మీదకి తీసుకొచ్చాను. దీన్ని డిఫరెంట్ ఆర్పిఎంలో అలాగే ఆఫ్ రోడ్లో కూడా చెక్ చేద్దాం. మనకి సైలెంట్ స్టార్ట్ అయితే కాదు, కొంచెం సౌండ్ చేసింది. బట్ OBD2B వర్షన్ అన్నారు కదా, చూద్దాం ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ ఎలా ఉందో. హై స్పీడ్లో చెక్ చేద్దాం 5th గేర్లో. పర్లేదు, ఇన్స్టెంట్ పికప్ అయితే చాలా మంచిగా తీసుకుంటుంది. తొందరగా 70కి అయితే రీచ్ అయిపోతుంది అన్నమాట. చాలా ఆర్పిఎం కూడా మిగిలి ఉంది. గేర్ బాక్స్ కూడా ఫస్ట్లో కొంచెం సౌండ్ చేసింది. 2nd గేర్ దాకా, ఫస్ట్ 2nd, అండ్ తర్వాత స్మూత్గానే పడుతున్నాయి. అండ్ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి 90 దగ్గరకు వెళ్ళేటప్పటికి, హ్యాండిల్ బార్ దగ్గర అలాగే సీట్ దగ్గర కూడా. ఇన్స్టెంట్ అండ్ మిడ్ రేంజ్ పికప్ అయితే చాలా బాగుంది, తొందరగానే తీసుకుంటుంది. వన్ 117 వరకు వెళ్తుంది అనుకుంటా టాప్ స్పీడు. బట్ నేను ట్రై చేయలేదు, ఎందుకంటే 100 దగ్గర నుంచే కాస్త ఇన్కన్వీనియంట్గా అనిపించింది నాకైతే. అంత స్పీడ్ అవసరం లేదేమో అనిపించింది ఈ బండి మీద. సో అలా ఉండకూడదు, బండి అవలేలుగా వెళ్ళిపోతేనే మనకి బండి తోలాలన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. సో ఇంజన్ అయితే మాత్రం రిఫైన్డ్గానే అనిపించింది. అండ్ 5th గేర్లో హై స్పీడ్లో ఉన్నప్పుడు కూడా దారుణంగా సౌండ్ అయితే చేయలేదు. ఆ హోండా యొక్క నోట్ అయితే నేను అర్థం చేసుకోగలిగాను. ఇక్కడ ఆఫ్ రోడ్ ఉంది, ఆఫ్ రోడ్లోకి అయితే వెళ్దాం, అక్కడ చెక్ చేద్దాం. ఈ ఆఫ్ రోడ్లో నేను చాలా వెహికల్స్ అయితే నడిపాను. సో లూజ్ మట్టి ఉంటుంది, ఎక్కువ రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద పాట్ హోల్స్ ఉంటాయి. చూద్దాం. ఇక్కడైతే మాత్రం కొంచెం లూజ్ మట్టి, బట్ బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అవటం వల్ల మంచి రోడ్ గ్రిప్పే ఉంది. అలాగే ఈ బైక్కి 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ అవటం వల్ల ఇలాంటి గుంతలు దాటడం, దిగినప్పుడు ఎక్కడ కూడా మనకి ఇంజన్ గార్డ్ కూడా ప్రాబ్లం అయితే ఉండదు, ఇంజన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్పీడ్ బ్రేకర్స్ పెద్దవైనా సరే దాటేస్తుంది అన్నమాట. ఫ్రంట్లో ABS ఉంది, ఒకసారి బ్రేక్ చేస్తాను. పర్వాలేదు, ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 60% బ్రేక్ అప్లై చేశాను. బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అవటం వల్ల రోడ్ గ్రిప్ వల్ల తెలియట్లేదు, మంచి బ్రేకే పడుతుందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇస్తే బాగుండేది, ఎందుకంటే ఆ వేరియేషన్ చూపిస్తే బాగుంటుంది కదా. ఆల్రెడీ 160cc యూనికాన్ ఉంది. ఇందాక మీకు చెప్పినట్లే ఇన్స్టెంట్ పికప్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే దీంట్లో పవర్ కంటే టార్కే ఎక్కువ. బ్రేకింగ్ కూడా మామూలు రోడ్ మీద చాలా మంచిగా ఆగిపోయింది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగుంది. దట్స్ వై మంచి ఫీడ్బ్యాక్ ఉంది. బ్రేకింగ్ అయితే మాత్రం ఫ్రంట్ ABS, కాకపోతే ఇది 100/80 ఇస్తే బాగుండేదని ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. సో అలా ఇచ్చినట్టయితే బాగుండేది, ఇంకా కాన్ఫిడెంట్ ఉండేది అనిపించింది. అది ABSకి ఇంకా సపోర్ట్ ఉండేది అనిపించింది. మిడ్ రేంజ్ కూడా బాగుంటుంది. 70 దగ్గర మిడ్ రేంజ్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 70 నుంచి 100 రీచ్ అవ్వడానికి కూడా పెద్ద టైం తీసుకోవట్లేదు. బట్ మీకు 90 దాటిన దగ్గర నుంచి ఇక టాప్ స్పీడ్ అందుకునేటప్పుడు అయితే కొంచెం స్లో ఉంటుంది బండి. ఆ టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే తక్కువ, ఎందుకంటే అంత పవర్ లేదు కాబట్టి. ఇలాంటి ఆఫ్ రోడ్లో కూడా ఇంకాస్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి అంటే ఆ ఫ్రంట్ టైర్ కొంచెం పెంచితే బాగుంటుంది. సో 100 సెక్షన్ టైర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా సన్నగా ఉంటుంది, 37 mm ఇవ్వాలి దీనికి. బట్ ఫీడ్బ్యాక్ బాగుంది, కొంచెం స్మూత్గానే ఉంది. బట్ హెవీ పార్ట్ హోల్స్లో దింపినప్పుడు ఖచ్చితంగా టక్మన్ సౌండ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్నారు, కంపెనీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే అప్డేట్ చేస్తుంది ఫ్రంట్ సస్పెన్షన్. పర్లేదు, బ్రేకింగ్ అయితే మాత్రం ఇలాంటి ఆఫ్ రోడ్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మాత్రం కొంచెం స్టిఫ్గానే ఉంది, మరీ స్మూత్ లేదు, మరీ హార్డ్గా కూడా లేదు. ఎర్గనామిక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, సిటీలో నడిపించుకోవడానికి తగ్గ బైక్ లాగే రెడీ చేశారు. సో హ్యాండిల్ బార్ అయితే కొంచెం డౌన్వర్డ్ ఉంటుంది, బట్ మనం కొంచెం వెనక్కి సరికి కూర్చుంటే హ్యాండిల్ బార్ మీద మనం బేస్ అయినట్లుగా కొంచెం స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరుకుతుంది. బట్ రిలాక్స్డ్గా కూర్చుంటే మనకి ట్యాంక్ దగ్గరగా జరిగి
బాగానే సిట్టింగ్ అయితే ఉందన్నమాట, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సీట్ కంఫర్ట్ కూడా రైడర్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. లెగ్స్ కొంచెం బ్యాక్వర్డ్ అయితే వెళ్తున్నాయి, ఇందాక నేను స్పెక్స్లో చెప్పాను కదా. అండ్ అలాగే ఫస్ట్ గేరు సెకండ్ గేరు కొంచెం హార్డ్ అండ్ సౌండ్ చేసాయి, అండ్ తర్వాత 3 గేర్లు బాగానే పడుతున్నాయి. అండ్ అలాగే మనకి ట్యాంక్ పైనుంచి చూడడానికి చాలా వైడర్గా కౌల్స్ తోటి పెద్ద బండి నడుపుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో 160cc సెగ్మెంట్ కాబట్టి యూనికార్న్ ఇంజన్ అయినప్పటికీ కూడా కొంచెం సిటీలో నడుపుకోవడానికి అగ్రెసివ్గా ట్యూన్ చేస్తే బాగుందని నా ఒపీనియన్. అలాగే ఫ్రంట్లో కూడా 37mm, అలాగే మనకి 100/80 సెక్షన్ టైర్ కనుక ఇచ్చారంటే నెక్స్ట్ లెవెల్. సో అలాగే కొంచెం ఇంకొక 2-3 వేలు ప్రైస్ పెంచినా సరే డ్యూయల్ ఛానల్ ABSకి అప్గ్రేడ్ చేస్తారని ఇప్పుడు మనం అనుకున్న అప్గ్రేడ్ అన్ని నెక్స్ట్ ఇయర్లో అయినా వస్తాయని ఆశిద్దాం. ఎందుకంటే మంచి బండి బాగుంది, ఇంజన్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ ఇంజన్ అన్నమాట. సో మీరు ఎలా నడిపించుకున్నా కానీ ఒక మంచి ట్రస్టింగ్ మైలేజ్ కూడా వస్తుందన్నమాట ఈ వెహికల్. సో ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఎవరైతే కొంచెం ప్యూపుల్స్ హోండా ఇంజన్స్ కావాలి, రిలయబుల్ మైలేజ్ కావాలి, మేము కొంచెం యంగ్ కపుల్స్ అనుకున్న వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను. డైలీ కమ్యూట్ చేయడానికి కూడా మంచి వెహికలే. టైం టు టైం సర్వీస్ చేయించుకుంటూ వాడుకుంటే బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. కమ్యూటర్స్కి బెస్ట్ వెహికల్ అని చెప్తాను. దట్టు కొంచెం స్టైలిష్గా కూడా కావాలనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను ఈ వెహికల్ని. సో ఈరోజు వీడియో అయితే ఇది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ బైక్ సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి రండి, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, రిప్లై అయితే ఇస్తున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.